వరుసగా 9వ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టి నిర్మలా సీతారామన్ సరికొత్త చరిత్ర సృష్టించారు. అలాగే స్వాతంత్ర భారతదేశ చరిత్రలోనే వార్షిక బడ్జెట్ ను తొలిసారి ఆదివారం రోజున ప్రవేశపెట్టిన ఘనత కూడా నిర్మలమ్మకే దక్కింది. వికసిత భారత్ లక్ష్య సాధన దిశగా సంస్కరణల పథాన్ని కొనసాగించేందుకే నిర్మలా సీతారామన్ మొగ్గు చూపారు. 2026-27 వార్షిక బడ్జెట్ లో కీలక రంగాలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న లోక్సభలో 2026-27 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. వరుసగా 9వ బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మలమ్మ సరికొత్త చరిత్ర సృష్టించారు. స్వాతంత్ర భారతదేశ చరిత్రలోని వార్షిక బడ్జెట్ను తొలిసారి ఆదివారం రోజున ప్రవేశపెట్టిన ఘనత నిర్మలమ్మకే దక్కింది. ఈ ఏడాది బడ్జెట్లో వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సంస్కరణల పథాన్ని కొనసాగించేందుకు నిర్మలా సీతారామన్ మొగ్గు చూపారు. ఈ మేరకు 2026-27 వార్షిక బడ్జెట్ను లోక్సభకు సమర్పించిన నిర్మలమ్మ మొత్తం 53,47,317 కోట్లతో ప్రతిపాదించారు. బడ్జెట్లో రెవెన్యూ రాబడులకు 35,33,150 కోట్లుగా అంచనా వేసిన ఆర్థిక మంత్రి అందులో పన్నుల ద్వారా 28,66,992 కోట్లు, పన్నేతర ఆదాయం ద్వారా సమీకరించనున్నట్లు వివరించారు. కేటాయింపుల్లో రక్షణ, రవాణా రంగాలకు అగ్రతాంబూలమిచ్చిన నిర్మలమ్మ గ్రామీణ భారతావనికి నిధులు కేటాయించారు. వ్యవసాయానికి టెక్నాలజీని వినియోగించుకునేలా కేటాయింపులు చేశారు. ఇక వ్యయానికి సంబంధించి రెవెన్యూ వ్యయం 41,25,494 కోట్లుగా పేర్కొన్న ఆర్థిక మంత్రి ఇందులో వడ్డీ చెల్లింపులకే 14,03,972 కోట్లు వెళ్లనున్నట్లు వివరించారు. మూలధన వ్యయం 12,21,821 కోట్లుగా ప్రతిపాదించారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 4.4% అంచనా వేసిన ఆర్థిక మంత్రి వచ్చే ఏడాది 0.1% తగ్గించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇక రాబడులకు సంబంధించి ప్రతి రూపాయిలో రుణాల ద్వారానే అత్యధికంగా 24 పైసలు సేకరించనున్నట్లు నిర్మలమ్మ తెలిపారు. ఆదాయ పన్ను ద్వారా 21 పైసలు, కార్పొరేట్ పన్నుల ద్వారా 18 పైసలు, జీఎస్టీ ఇతర పన్నుల ద్వారా 15 పైసలు, పన్నేతర ఆదాయం 10 పైసలు, కేంద్ర ఎక్సైజ్ సుంకాల ద్వారా 6 పైసలు, కస్టమ్స్ సుంకాల ద్వారా 4 పైసలు, రుణేతర మూలధన రాబడుల ద్వారా 2 పైసలు వస్తాయని నిర్మలమ్మ అంచనా వేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ను 53.47 కోట్లతో ప్రతిపాదించారు. అయితే ఈసారి బడ్జెట్లో పథకాలకు అగ్రతాంబూలం ఇచ్చారు. మొత్తం బడ్జెట్లో 43% నిధులను కేవలం స్కీమ్స్ కోసమే కేటాయించారు. కేంద్రం 2026-2027 ఆర్థిక సంవత్సరంలో 23.21 లక్షల కోట్లను వివిధ రకాల పథకాల కోసం కేటాయింపులు చేసింది. ఇది మొత్తం బడ్జెట్లో 43%. పథకాలకు మోదీ ప్రభుత్వం ఎంతగా ప్రాధాన్యమిస్తుందో ఈ కేటాయింపులే అందుకు నిదర్శనం. అయితే ఈ పథకాలను కేంద్రం 2 వర్గాలుగా విభజించింది. అందులో ఒకటి సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్, రెండోది కేంద్ర ప్రాయోజిత పథకాలు. ఈ రెండింటిలో కూడా సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ కు ఏకంగా 17.22 లక్షల కోట్లు కేటాయించింది. ఇక సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ కు సైతం కేంద్రం 5 రకాలుగా జనరల్ సర్వీస్, ఎకనామిక్ సర్వీస్, సోషల్ సర్వీస్, సబ్సిడీ, ఇతర స్కీములుగా విభజించారు. వీటిలో సబ్సిడీల కోసం ఏకంగా 4.55 లక్షల కోట్లను కేంద్రం ప్రతిపాదించింది. ఇందులో ఫుడ్ సబ్సిడీ కోసం 2.28 లక్షల కోట్లు కాగా ఫెర్టిలైజర్స్ సబ్సిడీ కోసం 1.71 లక్షల కోట్లను కేటాయించింది. అలాగే పెట్రోలియం సబ్సిడీ కోసం 0.12 లక్షల కోట్లు కేంద్రం ప్రతిపాదించింది. ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే నిధుల విషయాన్ని కూడా ప్రస్తావించింది. 4.41 లక్షల కోట్లను 2026-27 ఆర్థిక సంవత్సరంలో పన్నులు, ఇతర రూపాల్లో ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఇందులో 16వ ఆర్థిక సంఘం నిధులు 1.29 లక్షల కోట్లు ఉంటాయని ఆర్థిక మంత్రి బడ్జెట్లో ప్రతిపాదించారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం వడ్డీ చెల్లింపులకే కేటాయించినట్లు కేంద్రం వెల్లడించింది.
అలాగే జీతాల కోసం 1.66 లక్షల కోట్లు, పెన్షన్స్ కోసం 2.96 లక్షల కోట్లను కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదించింది. బడ్జెట్ అంచనాల ప్రకారం 2026-27లో నాన్ డెబ్ రిసీట్స్ 36.5 లక్షల కోట్లు, మొత్తం వ్యయం 53.5 లక్షల కోట్లుగా ఉండనుంది. కేంద్రానికి నికర పన్ను ఆదాయం 28.7 లక్షల కోట్లు అంచనా వేశారు. స్థూల మార్కెట్ అప్పులు 17.2 లక్షల కోట్లు, నికర అప్పులు 11.7 లక్షల కోట్లు ఉంటాయని తెలిపారు. ఆర్థిక లోటు జీడీపీలో 4.3%గా ఉండనుందని అంచనా వేయగా అప్పు జీడీపీ నిష్పత్తి 55.6%కి తగ్గుతుందని పేర్కొన్నారు. మొత్తం బడ్జెట్ టెక్నాలజీ, స్వదేశీ తయారీ, నగరాల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ఉపాధి సృష్టి వంటి అంశాలకు సమగ్ర ప్రాధాన్యమిచ్చిందని, దీని ద్వారా దేశం వికసిత్ భారత్ దిశగా వేగంగా ముందుకు వెళుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. 2026-27 కేంద్ర బడ్జెట్ భవిష్యత్తుకు రోడ్ మ్యాప్గా నిలుస్తుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. 2047 మిషన్ లక్ష్యాల మేరకు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టామని తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 140 కోట్ల ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించిందని మోదీ అన్నారు. సంస్కరణలను బలోపేతం చేయడంతో పాటు వికసిత్ భారత్ నిర్మాణానికి రోడ్ మ్యాప్గా పనిచేస్తుందని ప్రధాని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్కు కేటాయింపులు చేసినట్లు తెలిపిన మోదీ, త్వరలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని, చరిత్రాత్మక బడ్జెట్ను ప్రవేశపెట్టినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్పై మోదీ ప్రశంసలు కురిపించారు. ఈ పద్దు మహిళా సాధికారతకు నిదర్శనంగా ఉందని, వరుసగా 9 సార్లు దీనిని లోక్సభలో ప్రవేశపెట్టి నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారని మోదీ ప్రశంసించారు. కేంద్రంలోని మోదీ సర్కార్ వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సంస్కరణల పథాన్ని కొనసాగించేందుకే కేంద్ర బడ్జెట్ లో అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. కేంద్ర బడ్జెట్ లో 43% పథకాలకి కేటాయింపులు చేశారు. ఇక బడ్జెట్ కేటాయింపులో రక్షణ, రవాణా సహా పలు రంగాలకు భారీ మొత్తంలో కేటాయింపులు చేశారు.